మన సీఎంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి అశోక అకాడమీ అధినేత అశోక్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మన ఒక ప్రైవేట్ ఛానల్ డిస్కషన్లో సీఎంపై అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? అంటే వాస్తవంగా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. మేమేమన్నామంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నువ్వు ఇప్పటిదాకా నాంచినవు కాబట్టి నీకు ఓయూకు, అంటే ఓయూ అనే ఒక విద్యాలయం, విద్యార్థుల సంబంధించిన అంశం కాబట్టి 2 లక్షల ఉద్యోగాలపైన మౌనం వహిస్తూ ఇవ్వని ఉద్యోగాలు 60,000 70,000 ఇస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వనటువంటి నువ్వు ఓయూకు రావడానికి నీకు అర్హత లేదు, ఓయూకు రావద్దని చెప్పేసి ముందుగా మేము హెచ్చరికలు జారీ చేసినాం. ఈ నేపథ్యంలో పోలీసులు ఏం చేశారంటే ఎన్సీసీ కాడనో లేదంటే ఆర్ట్స్ కాలేజ్ అవతల పోలీస్ స్టేషన్ కాడనో ముళ్ళకంచెలు ఉంటాయి. ఆ ముళ్ళకంచెల వరకు మేము ఇప్పటి వరకు 2014 తెలంగాణ ఉద్యమ కాలంలో కొంతవరకు చూసాము. కానీ వాళ్ళు నిన్న రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చాడంటే దేశంలో ఏ యూనివర్సిటీలో కూడా ఈ విధంగా జరగదు. దేశ ప్రధానమంత్రి వచ్చినా కూడా ఈ విధంగా ఆయన ఇనుప కంచెలు పెట్టుకునే అవసరం ఉండదు. ఎంత ఘోరం అంటే ఎన్సీసీ గేటు కానుంచి 9 ఫీట్ల హైటుతో ఎక్కడికి ఠాగూర్ ఆడిటోరియం వరకు మొత్తము కంచెలు వేసుకుని పోయిండు. మరి కంచెలకు అయ్యే ఖర్చు ఎవరు భరించాలా? అంత భయస్థుడు ఉంటే మరి ఓయూకు రాకుండా ఉండాల్సింటివి. ముళ్ళ కంచెలు వేసుకొని ఓయూకు రావాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ వచ్చినావు, ఓయూలో ఏమన్నా ఒక్క మాటను ఒక హామీ అన్న ఇచ్చినవా? 3 నెలల తర్వాత వస్తే 1000 కోట్లు ఇస్తామని చెప్పినావు. మరి 3 నెలలు వచ్చే ముందు ఇప్పుడే 100 కోట్లు ఇచ్చేసి అయిపోతుంది కదా. ఏదో ఒక హామీ ఇవ్వకుండా, కనీస ఉద్యోగాల ప్రకటన చేయకుండా, ఉస్మానియాసిటీ గొప్పతనం చెప్పడానికి 25 నిమిషాలు టైం తీసుకొని మళ్ళీ గత ప్రభుత్వాన్ని తిట్టడానికి మళ్ళీ ఒక 5 నిమిషాలు టైం తీసుకొని నువ్వు ఓయూ ఏం ఉద్ధరించడానికి వచ్చినావు? ఏం చెప్పడానికి వచ్చినావు? ఏం మెసేజ్ ఇవ్వడానికి ఓయూకి వచ్చినావు? ఓయూ గత గవర్నమెంట్ నిర్మించినటువంటి పాత భవనాలను ప్రారంభించడానికి తప్ప నీ వల్ల ఓయూకి వచ్చిన కారణంగా ఒక్క నయా పైసను ఉపయోగపడిందా అనేది మేము చేస్తున్న క్వశ్చన్. ఎందుకంటే ఒక తాలిబాన్ తీవ్రవాదిలాగా నువ్వు ఇనుప కంచెలు వేసుకొని ఓయి రావాల్సిన అవసరం లేదు కదా. రాకపోతే అయిపోయేది. ఒకవేళ వచ్చి ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రణాళికబద్ధంగా వచ్చేసి ఈ బిల్డింగ్లోకి ఇన్ని పైసలు ఇస్తున్నాం, ఈ ప్రొఫెసర్ ఉద్యోగాలు నియమిస్తున్నాం, లేదా ఉద్యోగ నియామకాల ప్రకటన చేయబోతున్నాం, ఏదో ఒకటి చెప్పగల. నువ్వు ఏం చెప్పకుండా వచ్చి ఏం చేయడానికి వచ్చిన ఓయూకి అని చెప్పేసి క్వశ్చన్ చేసినాం. చెప్పింది కదా, మళ్ళీ 6 నెలలలోపు 4 నెలలలోపు 40,000 ఉద్యోగాలు ప్రకటన వస్తుంది త్వరలో అంటున్నారు కదా. ఎన్నిసార్లు త్వరలో అని చెప్తారు? మరి మీరు ఏమన్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఎప్పటిలోకి ఇస్తామని చెప్పారు? డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మరి ఒక్క ఉద్యోగం ఏమీ లేదు. అప్పుడు కూడా చెప్పారు కదా. ఇప్పుడు గత 8 నెలలుగా త్వరలో అనే పదాలు వాడుతారు కదా. ఇచ్చిన హామీలు అమలు చేయని నువ్వు రేపు ఉస్మానియా యూనివర్సిటీలో హామీలు అమలు చేస్తాడు మీ ఎట్లా నమ్మాలా? నమ్మకం ఉందా? ఏ ఒక్క విద్యార్థికి కూడా ఆయనకు ఓయి వచ్చి 1000 కోట్ల రూపాయలు ఇస్తాడనే నమ్మకం ఏ ఒక్క వ్యక్తి కూడా లేదు. ఆయన కేవలం మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి తప్ప అసలు ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేనటువంటి వ్యక్తి. ఈ 5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళొక 5 సంవత్సరాలు వెనక తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినట్టు ముఖ్యమంత్రి. ఆయన వల్ల రాష్ట్రానికి ఒక్క పైసా ఆదాయము రావడం లేదు. ఆయన పరిపాలన బాగలేదు, గందరగోళంగా ఉంది. విద్యా ఉద్యోగ ప్రణాళిక లేదు. ఏ ప్రణాళిక లేకుండా ఏదో జీతాలు ఇచ్చుకుంటా ఏదో నడిపిస్తున్న విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన జరుగుతుంది తప్ప ఆయన వల్ల ఎలాంటి ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, విద్యార్థికి లేదు, ఉద్యోగులకు లేదు, ఎవరికీ లేదు. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక 1000 కోట్లు మీకు ఇయ్యలేనా అని అంటుండే. ఎందుకు మీరు నమ్మొచ్చు కదా ముఖ్యమంత్రిని? ప్రతిదానికి కూడా మీరు కూడా ఎందుకు రాజకీయం చేస్తున్నారు? ప్రభుత్వం అంటే ఒక మాట ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం చేయట్లేదా ఏంటి అసలు? మీ అంటే 20 నెలల కాలంలో ప్రభుత్వాలు ఉస్మానియా యూనివర్సిటీ నివేదికలు పంపలేదా? వీళ్ళు పంపలేదా? ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి గత సంవత్సర కాలంగా ఆ ప్రణాళిక రూపొందిస్తూ వాయిదా పడితేనే వచ్చినాయి కదా. నేను ఏమంటున్నా అంటే నువ్వు ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఏం చేసినా చెప్పంటున్నావు. 20 నెలల కాలంలో నిరుద్యోగులకు ఒక్క పనాన్ని నువ్వు చేసినావా? చేయలేదు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాం. నువ్వు రావడాన్ని ఇప్పుడు 1000 కోట్లు ఇస్తున్నావు, స్వాగతిస్తున్నాం. డిసెంబర్లో సభ పెడతా అంటున్నాడు. నువ్వు అప్పుడేదో పెట్టేవాళ్ళు ఇప్పుడు 100 కోట్లు ఇవ్వచ్చు కదని నేను చేసే క్వశ్చన్. కాబట్టి రేపన్నా మరి ఆయన 3 నెలల తర్వాత వచ్చి ఏం చేస్తారో చూస్తాం. డిసెంబర్లో రాకపోతే అప్పుడు కూడా వెంటబడే ఒక ప్రయత్నం జరుగుతున్నాం. ఇప్పటికైనా మేము ప్రభుత్వం ఏంటంటే రేపు 30వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి.
జీపో సంబంధించిన 6,000 ఉద్యోగాలు, పోలీసు రిక్రూట్మెంట్ సంబంధించిన 15,000 ఉద్యోగాలు, డిఎస్సి సంబంధించిన 20,000 ఉద్యోగాలు, గ్రూప్ సంబంధించిన 4,000 ఉద్యోగాల ప్రకటన, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి 500 ఉద్యోగాలు ఇస్తే కనీసం 50,000 ఉద్యోగాలు ఇస్తేనే ఇప్పుడు నిరుద్యోగులలో అసంతృప్తి జాలలు తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 20 నెలలు అవుతుంది మేము ఏరుకోరి గత గవర్నమెంటే సరిగా ఉద్యోగాలు ఇవ్వలేదన్నటువంటి కోపంతోనే మీకు ప్రచారం చేసి ఓట్లు ఏమని గెలిపించి ఊరూరు తిరిగి గెలిపించిన మేము వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఒట్టి ఊకదంపడి ఉపన్యాసాలు చేస్తూ మైకు దొరికితే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వల్ల ఏంటి ప్రయోజనం అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇస్తే 1000 కోట్లు ఇవి 1000 కోట్ల కంటే ముందు 100 కోట్ల వల్ల ప్రకటించి నీ నిజాయితీ నిరూపించుకోమని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నాం మేము. అంటే గతంలోనే మీరు ఒక ముఖ్యమంత్రికి సంబంధించి వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు కూడా నాతో కూడా అదే మాట అన్నారు. మొన్న ఈ మాటలకు సంబంధించి మిమ్మల్ని పోలీసులు కూడా అరెస్ట్ చేసినట్టు తెలుసు. ఎట్లా ఉంది అసలు ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది? మీ అపార్ట్మెంట్లో ఏమంటున్నారు? పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది, సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. ఏం జరిగింది అసలు ఆ రోజు? నాకు 2022 నుంచి నిత్యం పోలీసులతో నా సహజీవనం కొనసాగుతూ ఉంది. ఎప్పుడు పోలీసులు వస్తూనే ఉంటారు, వారం రోజులకు ఒకసారి పోలీసులు వస్తూనే ఉంటారు. పోలీసులు నాకు కొత్త ఏమి కాదు. అయితే నిన్న ఉస్మాన్ యూనివర్సిటీలో నేను వస్తే అడ్డుకుంటామని పిలిపించిన నేపథ్యంలో నా కోసం రాత్రి పగలు మొత్తం వెతికారు. నేను దొరకకుండానే ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకున్న కారణంగా నేను దొరకలేదన్న ఉద్దేశం ఒకటి. అయితే నిన్న ఓయూకి వచ్చి ఎలాంటి ప్రయోజనం ఇవ్వకుండా పోయిన ముఖ్యమంత్రి పైన నా జీటీవీలో జరిగిన ఒక చర్చలో నేను పాల్గొని ఈయన వల్ల ఏంటి ఉపయోగం అనే క్వశ్చన్ చేసిన కారణంగా మరి పై స్థాయిలో ఒత్తిడి పెంచి ఈయన నిర్బంధించి జైల్లో పెట్టాలన్న ఒక ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా నాకు కనబడతా ఉంది. కాకపోతే ఇంకో స్టెప్ తీసుకోవాలా వద్దా నిన్న భయపెట్టి నన్ను పంపడం జరిగింది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మరి మీరు అశోక్ సార్ భయపడతారు ఎక్కడన్నా? అశోక్ సార్ భయపడితే ఉద్యమాలకి రాలి, భయపడితే ఉద్యమాలకు వస్తారా? కాబట్టి నువ్వు 100 మంది పోలీసులను పెట్టినా 1000 మంది పోలీసులు పెట్టినా అశోక్ సార్ వెనకడికి వేసేది ఏముండదు. నువ్వు జైల్లో పెడతావా, ఏడ పెడతావు పెట్టుకో, నువ్వు రిమాండ్ చేసుకుంటావా, జైల్లో పెట్టుకుంటే ఏమైనా చేసుకో. ఆయన అన్నిటికీ తెగిడిచినాకనే కొట్లాడుతున్నట్టు సందర్భం కనబడతా ఉంది. పోలీసులతో అశోక్ సార్ని మీరు బెదిరించలేరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాక మాట్లాడండి. డిసెంబర్ 9 అయిపోయింది కదా, మీరు అన్న లెక్క 6-8 నెలలు అయిపోతుంది. అది అమలు చేసిన తర్వాత అశోక్ సార్ని మీరు క్వశ్చన్ చేయండి. నువ్వు హామీలు అమలు చేయమంది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు సంవత్సరం లోపని మేము ఎక్కడన్నాం 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి. అంటే 5 సంవత్సరాల లోపు ఇస్తామన్నట్ట, లేకపోతే ఏంది? ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక మంత్రి ఏమో 60,000 అంటారు, ఒక మంత్రి 70,000 అంటారు, ఒక మంత్రి ఏమో 50,000 అంటాడు. అసలు ఏం క్లారిటీ ఉంది? ప్రభుత్వానికి ఏమైనా క్లారిటీ ఉందా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇది ఒక దండుగా మాలిన ప్రభుత్వం. వాళ్ళ మేనిఫెస్టో పైన వాళ్ళకి సోయి లేకపోతే వాళ్ళు తయారు చేసుకున్న దాంట్లో డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చెప్పి స్పష్టంగా రాసుకొని మేము అనలేదంటే అంతకంటే సిగ్గుమాలినటువంటి పదాలు ఇంకేం ఉండవు. కాబట్టి వీళ్ళకి పరిపాలన చేత కావడం లేదు. వాళ్ళు ఒక తాబేదారులు ఒక 3-4 కలిసి రోజు మీడియాలో మాట్లాడుతున్నారు. వీళ్ళకు ముఖ్యమంత్రితో మాట్లాడించే దమ్ము ధైర్యం లేదు, ఆయన కలిసే దమ్ము ధైర్యం లేదు. ఇవాళ అద్దంకి దయాకర్ ఏమన్నాడు, ఈ సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చిండు, నేను 3 రోజుల్లో ముఖ్యమంత్రిని కల్పిస్తున్నాడు. ఎడిపోయింది అద్దంకి దయాకరు? ఇప్పుడు ఏడబండుకుండా అద్దంకి దయాకరు డిప్యూటీ సీఎంని కల్పిస్తాను. డిప్యూటీ సీఎం పోయింది, సీఎం పోయింది, 3 రోజులు అన్నారు, నెల రోజులు అయిపోయాయి. నిన్న 29వ తారీఖు ఆయన వచ్చింది. ఎప్పుడు? జూలై 29వ తారీఖు నాడు వచ్చిండు. ఆగస్టు 29 కూడా అయిపోయింది. సెప్టెంబరు రేపు 1 కూడా వస్తూనే ఉంది. మరి ఆయన ఎప్పుడు కల్పించేది? ఎందుకు వచ్చిండు ఆయన? ఏం చేయడానికి వచ్చిండు? ఏం మాట్లాడడానికి వచ్చిండు? ఉద్దర హామీలు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన హామీలు కాకుండా నేను ఉద్దర హామీలు ఇచ్చేయడానికి పోయిండా? కాబట్టి వీళ్ళు నిరుద్యోగులకు సంబంధించి ఏమి చేయడం లేదు. ప్రస్తుతానికి రేపటి నుంచి ఎల్లుండి 30వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. కాబట్టి రేపు మేము అన్ని ప్రతిపక్షాలని, సిపిఐని, బీజేపీని, టీఆర్ఎస్ని, సిపిఎంని, అన్ని ప్రతిపక్షాల యొక్క ఫ్లోర్ లీడర్ని కలిసి వినతిపత్రాలు ఇస్తాం. రేపు మా విద్యార్థులకు కూడా మేము ఏమో ఆదేశాలు ఇస్తున్నామంటే, రేపు మీ జిల్లాలలో మీ నియోజకవర్గాలలో ఎక్కడ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి నిలదీయండి. ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండి. మీకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా వినతిపత్రాలు ఇవ్వండి. మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. తక్షణమే రేపు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసే విధంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాల వాళ్ళకి, అధికార పక్షం వాళ్ళకి, 119 మంది ఎమ్మెల్యేలకి, 40 మంది ఎమ్మెల్సీలకి రేపు మేము విద్యార్థులందరూ కూడా వినతిపత్రాలు ఇస్తాం, ఫోన్ చేసి నిలదీస్తాం. మేము ఇక్కడ హైదరాబాదులో ఉన్న మా బాధ్యతగా రేపు ఫ్లోర్ లీడర్లని, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు ఇచ్చి నివేదించే ఒక ప్రయత్నం చేస్తాం. ఎందుకు అశోక్ సార్ మీద ఇంకొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అశోక్ సార్ బీఆర్ఎస్తో కుమ్మక్కై కావాలని ప్రభుత్వాన్ని ఇరకటంలో పెడుతున్నారు, నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నారు, కేటీఆర్ కొన్ని డబ్బులు కూడా ఇచ్చిండు దానికి సంబంధించి అశోక్ సార్కి అని చెప్పేసి బయట కొంత ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దానికి ఏం చెప్తారు సమాధానం?
మరి ఇవాళ టీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా నా మీద 15 కేసులు పెట్టింది కదా. మరి వాళ్ళ టీఆర్ఎస్ కూడా అన్నారు కదా, కాంగ్రెస్ తో కుమ్మక్కై వాళ్ళకి ఆ డబ్బులు తీసుకొని నేను కొట్లాడుతున్నాను వాళ్ళు చెప్పినారు. ఎవడన్నా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వెంట నడుస్తారా, ప్రతిపక్షాలతో నడుస్తారా? ఎవడన్నా తెలివి ఉన్నోడు ఎవడైనా అధికారంలో ఉన్న ప్రభుత్వాలతో నడుస్తారు కదా, ప్రతిపక్షాలతో కలిస్తే ఏముండదు కదా. అశోక్ సార్ అనే వ్యక్తి అయ్యాల ప్రభుత్వాన్ని నిలదీసిండు, ఇయ్యాల ప్రభుత్వాన్ని నిలదీసిండు. నిలదీసే వాళ్ళ మీద ఈ కాంగ్రెస్ కార్యకర్తలు బురద జల్లడం అని అలవాటుగా మారిపోయింది. అంతే తప్ప మనం ఎవ్వరికీ లొంగేది ఉండదు. అశోక్ సార్ ఒక ప్రజా ఉద్యమకారుడిగా ప్రశ్నిస్తూనే ఉంటాడు, నిలదీస్తూనే ఉంటాడు. సమాజం యొక్క హక్కుల కోసం నాకు నిరుద్యోగ వ్యవస్థ పైన గ్రిప్ ఉంది కాబట్టి, నిరుద్యోగ అంశాలపైన అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళంతా ఎవరు నిరుద్యోగులు కాదు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇంకో పార్టీ బీజేపీ లేదా అని అంటున్నారు. ఏం చెప్తా దానికి సమాధానం? మాట్లాడితే వాళ్ళకి పార్టీ ముద్రేస్తే ఎట్లా? ఎవడు మాట్లాడితే పేడ్ ఆర్టిస్ట్ అంటావు, అవన్నీ ఎందుకు మాట్లాడుతావు భయ్? నువ్వు ఇస్తున్న హామీలు అమలు చేయరా? అది గయన్ని ఎందుకు? ఇప్పుడు మేము పేడ్ ఆర్టిస్టులమా, మేము పార్టీలతోనా, బీఆర్ఎస్తో కలుస్తున్నామా, బీజేపీతో కలుస్తున్నామా, సిపిఎంతో కలుస్తున్నామా, సిపిఐ కలుస్తు ఇవన్నీ కాదు కదా. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయరా? అది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఇంప్లిమెంట్ చేయి. నోటిఫికేషన్ ఇస్తే ఎవడు అడుగుతాడు? అశోక్ సార్ మాట్లాడిన విద్యార్థులు కూడా ఎవడు రాడు. ఇవాళ నోటిఫికేషన్ వేస్తలేడు కాబట్టి, క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి విద్యార్థులు అనే వాళ్ళు అశోక్ సార్ ఏమంటే నడుస్తూ ఉన్నారు. కాబట్టి మేము మా మీద బురద జల్లడం కాదు, నీకు శాతనైతే నోటిఫికేషన్లు వేసి నీ ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఎన్ని మాటలు ఈ పంచాయతీలు ఉండవు. నువ్వు అమలు చేయకుండా గాంధీ భవన్కి వస్తే పోలీసులు అడ్డం పెడతావు, ఈడికొస్తే ఇనుప కంచెలు పెట్టుకుంటావు. అంటే ఇవాళ ప్రజాపాలన నడుస్తుందా, నిర్బంధ పాలన నడుస్తుందా? నువ్వు భయపడుతున్నావు, విద్యార్థులకు భయపడుతున్నావు. ముఖ్యమంత్రి భయపడడం ఎందుకు? నోటిఫికేషన్లు ఇస్తే అయిపోద్ది కదా. అది మేము డిమాండ్ చేస్తున్న అంశం. చెప్పింది కదా, మళ్ళీ ఓయూకి వస్తా, ఎవరు పోలీసులను అవసరం లేదు, మళ్ళీ అసలు ఒక్క పోలీసులను కూడా రాకుండా చేస్తా, డీజీపీకి అక్కడికక్కడే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 3 నెలల తర్వాత రేవంత్ రెడ్డి వస్తా అంటున్నాడు. ఏం చేస్తారు? మళ్ళీ పోలీసులు లేకుండా వస్తా అంటున్నారు. ఆయన 3 నెలల తర్వాత రాడు, 6 నెలల తర్వాత రాడు. ఆయన ఎందుకంటే మాటలు నేర్చిన ముఖ్యమంత్రి, ఆయన పనులు చేసే ముఖ్యమంత్రి కాదు, మాటలు నేర్చిన. ఏం చేసింది చెప్పి, ఏం ఉద్ధరించిన 20 నెలల కాలంలో? ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు చూపెట్టమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు ఉంది ఇప్పటిదాకా? ఒక కొత్త సాగునీటి ప్రాజెక్టును కొత్తగా మొదలుపెట్టినావా? నిరుద్యోగ సంబంధించిన ప్రాజెక్టు మొదలుపెట్టినావా? ఏం ప్రాజెక్టు మొదలుపెట్టినావు? ఏదో జీతాలు వస్తున్నాయి, వచ్చిన పైసలకు జీతాలు ఇస్తున్నావు. ఆ ఒక ఫ్రీ స్కీమ్, బస్సు ఫ్రీ తప్ప నువ్వు చేసింది ఏం ఉద్ధరించింది ఏం లేదు. ఈయనతో ఏమి కాదు. రాష్ట్రం ఇంకా 5 ఏళ్ళకు వెనకబడడం కారణం మీ విమర్శలు చేయడం, మా మీద మీరు ఎదురుదాడి చేయడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నోటిఫికేషన్లు ఇచ్చి మీ ఛాలెంజ్ ఏందో నిరూపించుకునే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాను. ఏంటి అశోక్ సార్ అంతిమ లక్ష్యం ఏంటి? ఏమైనా రాజకీయాలకు రావాలన్నా ఇదంతా అశోక్ సార్ ఎందుకు చేస్తున్నారు? నిరుద్యోగులకు సంబంధించి ఇంకేమైనా అశోక్ సార్కి ఏమైనా హిడెన్ ఎజెండా ఉందంటే ఏం చెప్తారు? అశోక్ సార్ 20 ఏళ్ళ సంది కొట్లాడుతాడు, ఇవాళ కొట్లాడుతాడు, రేపు కొట్లాడుతూ ఎల్లుండి కూడా కొట్లాడతాడు. ఒక సామాజిక ఉద్యమకారుడిగా నిరుద్యోగుల తరపున, మిగతా సమాజం తరపున అశోక్ సార్ కొట్లాడుతూనే ఉంటాడు. సపరేట్ ఎజెండా అంటే ఏం లేదు. నడుస్తున్నటువంటి సమాజాన్ని అధ్యయనం చేస్తూ ముందుకు పోతున్న వ్యక్తి తప్ప సపరేట్ ఎజెండాలు ఏం లేవు. కొట్లాడుతూనే ఉంటా. పొలిటికల్ ఎంట్రీస్ లేవు, ఏ ఎంట్రీస్ లేవు. సామాజిక ఉద్యమకారుడిగా కొట్లాడుతుంటాను. ఖచ్చితంగా ఏదైతే ఓయూలో రేవంత్ రెడ్డి చేసిన స్పీచ్ విన్న తర్వాత కడుపు మండి మాట్లాడిన మాటలేతానికి దానికి సంబంధించి అందుకే టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దాదాపు 2022 నుంచి పోలీసులు నా ఇంటి చుట్టూ కాపలాగా వస్తున్నారు. పోలీసులు ప్రతిక్షణం నన్ను పరిశీలిస్తూనే ఉన్నారు. బట్ పోలీసులకు భయపడేది లేదు. ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొట్లాడుతూ ఉంటా అని చెప్పేసి మన రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ నేతలందరినీ కలిసి నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వంపై ఖచ్చితంగా కొట్టాడాలని చెప్పేసి, గట్టిగా కొట్టాలని చెప్పేసి ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను కూడా కోరున్నట్టు అశోక్ సార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.